మీరు బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో గాయస్, నేను మీ కిట్టు. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టూడెంట్ టెక్ తెలుగు. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎవరిని చూసినా బీటెక్కే జాయిన్ అవ్వాలి అంటున్నారు. చాలామంది చేసే తప్పేంటంటే 4 ఇయర్సే కదా అని ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అయిపోతున్నారు. అలా కాదు కదా బ్రదర్. డబ్బులు సేవ్ చేస్తూ బీటెక్లో ఎలా జాయిన్ అవ్వాలో నేను చెప్తా. మీరు బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకొని జాయిన్ అవ్వండి. ఫస్ట్, మ్యాక్సిమం ఏ కాలేజ్లో అయినా స్కిల్స్ ఎక్కువ నేర్పించరు. అసైన్మెంట్స్, రికార్డ్స్ అంటూ స్కిల్స్ని ఎక్కువ పట్టించుకోరు. మీరు ఎలాంటి కాలేజ్లో జాయిన్ అయినా వాళ్ళు ఏం నేర్పించినా నేర్పించకపోయినా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి తీసుకుంటే సి, జావా, పైథాన్, డిఎస్ఏ లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కాలేజ్లో చెప్పినా చెప్పకపోయినా నేర్చుకుంటే మనకే ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతాయి. సో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకొని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. సెకండ్, మీరు ఏ కాలేజ్లో జాయిన్ అయినా తక్కువ ఫీజులో కోర్స్ అంతా కంప్లీట్ అయ్యేలా చూడండి. మాక్సిమం ఫ్రీ సీట్ వచ్చిన కాలేజ్లోనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పటిదాకా మన పేరెంట్స్ మన మీద చాలా ఇన్వెస్ట్ చేసుంటారు, కాబట్టి మనం వాళ్ళని ఎక్కువ కష్టపెట్టకూడదు. సో ఫ్రీ సీట్లోనే జాయిన్ అవ్వండి. ఈరోజు మీరు మిగిల్చిన డబ్బులు రేపేదైనా కోర్స్ చేయడానికి యూస్ అవుతాయి. థర్డ్, మీరు బీటెక్ జాయిన్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ క్రియేట్ చేసుకోవాలి. కాలేజీలో ఒక ఫ్రెండ్ అయినా ఉండడం చాలా ఇంపార్టెంట్. రోజు కాలేజీకి వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండకుండా ఫ్రెండ్స్తో కలిసి అప్పుడప్పుడు అలా దగ్గరలో ఉన్న ప్లేసెస్కి వెళ్ళిరండి. ఒక్క మంచి లోయల్ ఫ్రెండ్ ఉన్నా మన ఎమోషన్స్ని, హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి మనకి తోడుగా ఉంటారు. ఫోర్త్, మీరు జాయిన్ అయిన కాలేజ్ ఎలా ఉన్నా మీకు వచ్చే ఫ్యాకల్టీతో మాత్రం మంచిగా ఉండడానికి ట్రై చేయండి. మన కాలేజ్ ఎలా ఉన్నా మనకి ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. అదే మీరు ఫ్యాకల్టీతో ఎలా పడితే అలా ఉంటే మీకు సావే. పొరపాటున మీరు జాయిన్ అయిన కాలేజ్ అటానమస్ అయితే మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మీకు వచ్చే ఫ్యాకల్టీతో జాగ్రత్తగా మంచిగా ఉండండి. ఫిఫ్త్, మోస్ట్ ఇంపార్టెంట్, ఎంజాయ్ చేయాలి. కాలేజ్ లైఫ్ మళ్ళీ రాదు. మీరు ఏ ఊరిలో అయినా కాలేజ్ జాయిన్ అవ్వండి, కానీ అక్కడ ప్లేసెస్ అన్ని తిరిగి మొత్తం తెలుసుకోండి. అలాని స్టడీస్ అన్ని గాలికి వదిలేసి బయట తిరగమని చెప్పట్లేదు బ్రదర్. స్టడీస్ అండ్ ఎంజాయ్మెంట్ రెండు బ్యాలెన్స్ చేయాలి. ఒకవేళ నీ కాలేజ్ అయిపోతే నీకు జాబ్ అదే ప్లేస్లో వచ్చినా అక్కడ ఉండడానికి నీకు ఈజీ అవుతుంది. సో నువ్వు ఏ ప్లేస్లో కాలేజ్ జాయిన్ అయినా అక్కడ ప్లేసెస్ అన్ని తిరిగి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చదువు మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీరు బీటెక్ జాయిన్ అయితే మీ కాలేజ్ నేమ్ కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.